గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మరో ముందడుగు వేస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఇన్నాళ్లు వండి వార్చిన మేనిఫెస్టోను ప్రజల ముందుంచనున్నారు. ఉగాది పర్వదినాన తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరించనున్నారు. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వక చతికిలపడిన జగన్ ఈసారి అలాంటి పొరపాట్లు జరగకూడదని భావించి చాలా నెలల ముందే నవరత్నాల పేరిట తన మేనిఫెస్టోను ప్రజల ముందుంచారు. అయితే వాటిలో చాలా వాటిని చంద్రబాబు ఇప్పటికే అమలులోకి తెచ్చేయడంతో ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఎన్నో సంక్షేమ పథకాలతో వైసీపీ మేనిఫెస్టో సంచలనం రేపనుందట. జోరు పెంచుతోన్న జగన్ టీడీపీ కంటే ముందే మేనిఫెస్టో. ఉగాదికి వైసీపీ మేనిఫెస్టో రిలీజ్. ఎన్నికలకు వారం రోజులే గడువున్నా ఇప్పటి వరకు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. దానికి ముఖ్య కారణం కాపీ. అవును, తమ ఎన్నికల ప్రణాళికను ప్రత్యర్థి పార్టీ కాపీ కొట్టేస్తుందనే భయంతో రెండు పార్టీలు నువ్వు ముందంటే కాదు నువ్వు ముందు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన మాత్రం వీటితో సంబంధం లేకుండా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. సాధారణంగా ఎన్నికల్లో మేనిఫెస్టోను సిద్ధం చేసుకుని అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటారు. కానీ ఏపీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీ ఇప్పటి వరకు ఏపీలో అమలు చేసిన పథకాలను మాత్రమే సభల్లో ప్రచారం చేస్తోంది. కొత్త హామీల ఊసు లేకుండానే నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలతోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే ధోరణి అవలంబిస్తోంది. గతంలో జగన్ ప్రకటించిన హామీలనే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ మేనిఫెస్టోలోని అంశాలను బయటపెట్టే సాహసం మాత్రం చేయలేదు. వాస్తవానికి ఈ రెండు పార్టీల మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైంది. అయితే ముందు ఎవరు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ముందుగా తమ మేనిఫెస్టోను విడుదల చేస్తే అవతల పార్టీ దాన్ని కాపీ కొట్టేస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా వైసీపీలో భయం ఎక్కువగానే ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే చంద్రబాబు పెన్షన్ను 2000 చేశారు. అయితే అది తమ పార్టీ హామీ అని టీడీపీ కాపీ కొట్టేసిందని వైసీపీ ఆరోపించింది. ఇక తాము ముందే మేనిఫెస్టో విడుదల చేస్తే టీడీపీ తమ హామీలన్నీ కాపీ కొట్టేసి వాటిని మరింత పెంచి మేనిఫెస్టో విడుదల చేస్తుందని వైసీపీ ఆలోచనలో పడిపోయింది. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ వామపక్షాలతో కలిసి కూటమి కట్టడంతో మేనిఫెస్టోను వెంటనే విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా తమ మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేసింది. ముందుగా మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రకటించింది. ఆ తర్వాత మహాకూటమి, టీఆర్ఎస్లు మేనిఫెస్టోలు విడుదల చేసి అవి తమ హామీలను కాపీ కొట్టేశారు అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు మేనిఫెస్టో విడుదల చేయకుండానే తమ పథకాలను ప్రకటిస్తూ సంచలనం రేపుతున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు అధికారిక మేనిఫెస్టో విడుదల చేయని తెలుగుదేశం పార్టీ పలు హామీలను మాత్రం వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచార సభల్లో సాగుకు 12 గంటల కరెంట్, నిరుద్యోగ భృతి 3000, 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి, సీసీఎస్ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలం 3 నెలల్లో కేటాయింపు, పేదల ఇళ్లు రుణమాఫీ, పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే అనే హామీలు ప్రకటించారు. తాజాగా 2 పండుగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనే హామీని కొత్తగా చంద్రబాబు ప్రకటించారు. ఇలా ఎన్నికలకు ముందు ప్రతిరోజు 2-3 ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రకటిస్తూ పోతున్నారు. దీంతో ఇక టీడీపీ మేనిఫెస్టో కోసం ఎదురు చూడటం వల్ల ఉపయోగం లేదని భావించిన జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉగాది రోజున వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. అమరావతి వేదికగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలకిచ్చిన హామీలతో పాటు నవరత్నాలన్నింటినీ జగన్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం 31 మందితో మేనిఫెస్టో కమిటీని నియమించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో సీనియర్ నేతలు మేకపాటి, ధర్మాన, బొత్సతో పాటు పలువురికి చోటు కల్పించారు. వాస్తవంలో అమలు చేయలేని వాగ్దానాలకు దూరంగా మేనిఫెస్టో ఉండనుందట. వాగ్దానాల విషయంలో ఏ పార్టీతో పోటీ పడకుండా మేనిఫెస్టో రూపొందించాలని జగన్ మేనిఫెస్టో కమిటీకి గతంలోనే సూచించారట. అదే సమయంలో టీడీపీ మేనిఫెస్టో
డ్రాఫ్ట్ ని పరిశీలించిన వైసీపీ అంతకు మించిన అద్భుతమైన మేనిఫెస్టో రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో జగన్ ఇస్తున్న ఏ ఒక్క హామీని వదలకుండా అన్నింటినీ మేనిఫెస్టోలో చేర్చాల్సిందేనని జగన్ సూటిగా చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే టీడీపీ తర్వాతే మేనిఫెస్టో విడుదల చేయాలని భావించిన జగన్ ఇప్పుడు తానే ముందడుగు వేశారు. మరి వైసీపీ మేనిఫెస్టో ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుందో చూడాలి.